హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిందూ కుష్ పర్వతాల గురించి తెలుసుకుందాం. మనము భారతదేశాన్ని చాలామంది హిందూ దేశంగా చెప్తున్నారు, మనం చెప్పుకుంటున్నాము. కానీ హిందూ కుష్ పర్వతాలు మన దేశంలో లేవు. హిందూ కుష్ పర్వతాలకు మన దేశానికి ఎలాంటి సంబంధం కూడా లేదు, మన సరిహద్దులో కూడా లేవు. అది మీలో చాలామందికి తెలియకపోవచ్చు. హిందూ కుష్ పర్వతాలు అనేవి ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించి ఉన్నాయి. దాని పొడవు 800 కిలోమీటర్లు, ఎత్తు 7,708 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇవి మనకు ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఉత్తర పాకిస్తాన్, కజకిస్తాన్ ఈ దేశాలలో ఈ హిందూ కుష్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో లేవు. భారతదేశం సరిహద్దు కూడా కాదు. ఇంకో విషయం ఇక్కడ మీరు గమనిస్తే, ఈ హిందూ కుష్ పర్వతాలు, హిందూ కుష్ అంటే హిందువుల హంతకుల ప్రాంతము అని. దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వకాలము ఈ విదేశీ దండయాత్రలు జరిగినప్పుడు మన దేశం నుంచి చాలామందిని మనకు బానిసలుగా పట్టుకొని పోతున్నప్పుడు చాలామందిని నడిపించుకుపోయేవాళ్ళు. అందరికీ గుర్రాలు లేవు కాబట్టి ఈ దారిలో చాలామంది చనిపోయేవాళ్ళట. ఈ 800 కిలోమీటర్ల పొడవైన ఈ అటవీ ప్రాంతంలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు సరైన ఆహారము, నీరు లేక, సో అందువల్ల ఈ హిందువులు చాలామంది ఇక్కడ చనిపోతున్నారు కాబట్టి హిందూ కుష్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మనకేంటంటే హిందూ దేశానికి హిందూ కుష్కు సంబంధం లేకపోవటం అనేది మనం చాలామంది జీర్ణించుకోలేము. బట్ ఇది వాస్తవం, ఇది గమనించగలరు. థ్యాంక్ యూ.